హలో ఎవ్రీవన్, క్లౌడ్ పాఠశాలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో విండోస్ ల్యాప్టాప్ మీద AWS CLIని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి అండ్ కాన్ఫిగర్ చేయాలో చూస్తాం. సో ఫస్ట్ మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్లో AWS CLI ఇన్స్టాలేషన్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చిన ఫస్ట్ డాక్యుమెంట్ ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ AWS CLI అని ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీకు ఇన్స్టలేషన్ స్టెప్ ఫర్ విండోస్, లినక్స్ సిస్టమ్స్, మ్యాక్ ఓఎస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మనం విండోస్ ల్యాప్టాప్లో ఉన్నాం కాబట్టి సో వీ విల్ గో టు విండోస్ ఇన్స్టలేషన్ స్టెప్స్ అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ AWS CLI మీద క్లిక్ చేస్తాం. స్టెప్ నెంబర్ 1 వచ్చి డౌన్లోడ్ అండ్ రన్ CLI అంటున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ CLIని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్టాలర్ని మనం జనరల్గా డౌన్లోడ్స్ ఫోల్డర్లో దాన్ని సేవ్ చేస్తాం కాబట్టి జస్ట్ గో టు ది డౌన్లోడ్స్ ఫోల్డర్. డౌన్లోడ్ అయిన లొకేషన్కి వెళ్ళి మీరు ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాలర్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్లో నెక్స్ట్ కనిపిస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత లైసెన్స్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాం. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీ సిస్టమ్ స్పీడ్ మీద డిపెండ్ అవుతూ ఒక 30 సెకండ్ల నుంచి నిమిషం లోపల ఫినిష్ అయిపోతుంది. మీరు చేసిన అదర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ లానే AWS CLI ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ విండోస్లో. బట్ క్రెడెన్షియల్స్ని కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో AWS CLI ఇన్స్టాల్ అయిన తర్వాత నిన్న టర్మినల్ ఓపెన్ చేసి నేను వాడుతున్న టర్మినల్ మొబైల్ ఎక్స్టమ్ ఈ టర్మినల్ ఓపెన్ చేసి నేను AWS అని టైప్ చేసిన వెంటనే AWS రిలేటెడ్ కమాండ్స్ రావాలి. AWS -version అని టైప్ చేశాను అనుకోండి. సో నేను అట్ ప్రజెంట్ వాడుతున్న వర్షన్ 2.14.6. సో క్లియర్ స్క్రీన్ చేస్తాను. ఇప్పుడు మనం AWS సర్వీసెస్ని యాక్సెస్ చేయాలనుకోండి, లైక్ S3 అనే సర్వీస్ని యాక్సెస్ చేయాలనుకోండి AWS S3 ls అనే కమాండ్ యూజ్ చేస్తాం. బట్ ఇక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే అనేబుల్ టు లొకేట్ ది క్రెడెన్షియల్స్ అండ్ మనకి రికమెండెడ్ అవుట్పుట్ ఏంటంటే AWS కాన్ఫిగర్ అని టైప్ చేయండి. AWS కాన్ఫిగర్ అని టైప్ చేసిన వెంటనే మనకి యాక్సెస్ కీ అనేది అడుగుతుంది. ఈ యాక్సెస్ కీ ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు AWS కన్సోల్లో లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ సెట్టింగ్ మీ IAM యూజర్ దగ్గరికి వెళ్ళి ఆ యాక్సెస్ కీ అనే సీక్రెట్ కీని జనరేట్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఉంటే మీరు ఓల్డ్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ని యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కుడ్ క్రియేట్ న్యూ యాక్సెస్ కీస్. సో ఫస్ట్ నేను IAM యూజర్లోకి వెళ్తాను. సో సర్చ్లో IAM అని టైప్ చేసి IAM యూజర్ డాష్బోర్డ్ ఆర్ IAM డాష్బోర్డ్కి వెళ్తాను. IAM అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ డాష్బోర్డ్. ఈ డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో యూజర్స్ ఉంటాయి. యూజర్స్ మీద క్లిక్ చేసి మన యూజర్ మీద క్లిక్ చేస్తాం. నా అకౌంట్లో ఒక యూజరే ఉంది, సో అది CP బ్యాచ్ అడ్మిన్. అండ్ ఇక్కడ నేను సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తాను. కిందకి స్క్రోల్ చేస్తే మీకు యాక్సెస్ కీస్ అనేవి కనిపిస్తాయి. మీ దగ్గర ఆల్రెడీ యాక్సెస్ కీ ఉంటే వెరీ గుడ్, యూ కెన్ యూజ్ ద సేమ్ యాక్సెస్ కీ. బట్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర యాక్సెస్ కీ ఉంది కానీ సీక్రెట్ కీ అనేది లేదు. సో వాట్ ఐ వుడ్ డూ, నేను ఈ యాక్సెస్ కీని డిలీట్ చేస్తాను. ఫస్ట్ డిలీషన్లో ఫస్ట్ పార్ట్ ఇస్ డీయాక్టివేట్ అయిన తర్వాత మీరు యాక్సెస్ కీ ఐడిని కాపీ పేస్ట్ చేసినట్టయితే ఆ యాక్సెస్ కీ అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిన తర్వాత ఈ పేజ్ మీకు ఎలా కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం యూజర్, మీరు ఫస్ట్ టైం IAMకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తుంటే మీకు ఇలా యాక్సెస్ కీలో ఎలాంటి కీస్ కనిపించవు. సో క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం CLI సెలెక్ట్ చేస్తాం అండ్
ఇక్కడ లైసెన్స్ ఇక్కడ రికమెండేషన్స్ అర్థమయ్యాయి అని అండర్స్టాండ్ మీద క్లిక్ చేసి గో టు నెక్స్ట్. సో మీరు ఇది సెలెక్ట్ చేయాలి, గో టు నెక్స్ట్. ఇక్కడ మీరు ట్యాగ్ ఇవ్వచ్చు. సో ద ట్యాగ్ కుడ్ బి ఎనీథింగ్, మీ ఇష్టం. దాన్ని బ్లాంక్ అకౌంట్ లింక్ చేయొచ్చు. సో షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. అండ్ నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే ఈ పేజ్లో ఫ్యూచర్ పర్పస్ కోసం మీరు కానీ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీని సేవ్ చేయాలనుకుంటుంటే ఆల్వేస్ డౌన్లోడ్ ది క్రెడెన్షియల్స్ ఫైల్. ఆ క్రెడెన్షియల్స్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఆర్ ఎల్స్ వాట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాక్సెస్ కీని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి, అండ్ అగైన్ సీక్రెట్ కీని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి, రీజియన్ వచ్చి యుఎస్ ఈస్ట్ 1 ఇచ్చి ఫార్మాట్ ఎంటీగా పెట్టేస్తే దట్ ఈస్ ది కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు AWS S3 ls అనే కమాండ్ ఇప్పుడు టైప్ చేస్తే ఈ కమాండ్ వచ్చి మీకు లిస్ట్ ఆఫ్ ఆల్ S3 బకెట్స్ ఇవ్వాలి. మీ అకౌంట్లో ఉన్న ప్రతి S3 బకెట్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ బకెట్ లోపల ఉన్న డేటాని మీరు రీడ్ చేయాలనుకుంటే S3 ఎలాగా S3 ఈ బకెట్ లోపల ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేయొచ్చు. ఈ ఫోల్డర్స్ అన్ని నా బ్యాచెస్ యొక్క ఫోల్డర్స్. సో ఈ ఫోల్డర్స్లో టెరాఫామ్ యొక్క స్టేట్ ఫైల్ని జనరల్గా సేవ్ చేస్తుంటాను. సో అందుకోసం మనకి ఒకే ప్యాటర్న్లో సిపి అనే ప్యాటర్న్లో చాలా ఫోల్డర్స్ ఉన్నాయి, రైట్? సో ఈ విధంగా యూ క్యాన్ ఇన్స్టాల్ AWS CLI. ఇన్స్టలేషన్ అయిన తర్వాత సెటప్ చేయడం అండ్ మీ క్రెడెన్షియల్స్ జనరేట్ చేసి AWS CLIని ఫస్ట్ మీరు సెటప్ చేయాల్సి ఉంటుంది. AWS కాన్ఫిగర్ అనే కమాండ్ యూస్ చేసి వన్స్ సెటప్ ఇస్ కంప్లీటెడ్, సెటప్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు AWS CLI కమాండ్స్ యూస్ చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్తో CLI ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. CLI అనేది చాలా ఇంపార్టెంట్ అండి. If you are at least having 1 or 2 years of experience in AWS, జనరల్గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు CLI కూడా వచ్చి ఉండాలి అని ఎక్స్పెక్టేషన్. సో ఈ వీడియోలో అంతే, మనం AWS CLI ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ చూసాం. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో AWS CLI యూస్ చేస్తూ వేరియస్ ఆర్ మల్టిపుల్ AWS సర్వీసెస్ని ఎలా యాక్సెస్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ అక్రాస్. అండ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ హ్యావింగ్ ఎ గ్రేట్